హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను కంపోస్ట్ స్టార్టింగ్లో తయారు చేసుకునేటప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి తర్వాత నేను వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ముందు ఫస్ట్లో నాకు కంపోస్ట్ గురించి ఎలా తెలిసింది అనేది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నాకు 2010లో మా పాప పుట్టినప్పుడు నేను ఒక 5 months మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో కరెక్ట్గా అదే టైంలో సాక్షిలో ఇంటి పంట ఆర్టికల్స్లో ఇలాగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకోవడం గురించి, బయట కొనే వెజిటేబుల్స్ మీద ఉండే పెస్టిసైడ్స్ ఎఫెక్ట్స్ గురించి ఆర్టికల్స్ వస్తూ ఉండేవి. సో అది చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, అంటే మనం ఎందుకు తయారు చేసుకోకూడదు, మనం బయట పారేసే కిచెన్ వేస్ట్తో మనం కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు కదా, దానికి ఎరువులాగా వాడుకోవచ్చు కదా అనిపించి నేను 2011లో చెన్నైలో ఉన్నప్పుడు ఒక చిన్న గార్డెన్ని స్టార్ట్ చేశాను. అంటే ఆకుకూరలు, కొన్ని ఫ్లవర్స్ ఉండేవి, పూల మొక్కలు పెంచుకునేదాన్ని, వాటితో పాటు కిచెన్ కంపోస్ట్ చేసుకునేదాన్ని, వాటిని మొక్కకు వాడుకుంటుండేదాన్ని. కాకపోతే స్టార్టింగ్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. అంటే ఏంటంటే ఎక్కువ బ్యాడ్ స్మెల్ రావడం కంపోస్ట్ బిన్ నుంచి, పురుగులు ఎక్కువ రావడము, దాని నుంచి వచ్చే లిక్విడ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, అవన్నీ ఫస్ట్లో చాలా ప్రాబ్లంగా అనిపించేది. సో అవన్నీ ఇవాళ మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. సో కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ మంది చెప్పే ప్రాబ్లము, ఫస్ట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా ఏంటంటే కంపోస్ట్ బిన్ నుంచి ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది. సో అసలు ఎందుకు స్మెల్ వస్తుంది అంటే, మనము కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు మనం కిచెన్ వేస్ట్ని వేసుకుంటాము, ప్లస్ డ్రై వేస్ట్ ఉంటాయి కదా, అంటే ఎండు ఆకులు కావచ్చు, మట్టి కానీ, ఇవి కూడా యాడ్ చేస్తాం కదా. సో ప్రపోర్షన్ అనేది మనం ఈ తడి చెత్త అనేది ఒక 1 ఉంటే, ఇది వచ్చేసి ఆకులు కావచ్చు, కార్బన్ సోర్స్ అనేది 3 ఉండాలి. అంటే 1:3, అంటే ఒక భాగం తడి చెత్త ఉంటే 3 భాగాలు పొడి చెత్త అనేది ఉండాలి. సో ఇది ఒక బేసిక్ రూల్ లాగా. సో దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే, అంటే ఈ 1:3 రేషియో అనేది మనము కంపోస్ట్ బిన్లో మెయింటైన్ చేసుకుంటే మనం ఈ స్మెల్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. ఒకవేళ ఇలా చేసినా కూడా ఇంకా స్మెల్ వస్తుంది అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, మీరు పైన మట్టిని ఒక 2 inches వరకు కనుక వేసి బిన్ కవర్ చేస్తే అది చాలా వరకు బిన్ నుంచి వచ్చేసే ఆర్డర్స్, అంటే బ్యాడ్ స్మెల్ ఏవైతే ఉంటాయో వాటిని మట్టి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలాగా మన ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పురుగులు, అంటే ఫ్లైస్ ఉంటాయి కదా, ఇవి కంపోస్ట్ బిన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటి వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా అనేది కూడా తెలుసుకుందాము. సో మనము ఈ పురుగులు ఉంటాయి కదా, ఈ రెక్కల పురుగులు, ఇవి ఏం చేస్తాయంటే తడి చెత్తకి ఆకర్షితమయ్యి వస్తాయి. ఇవి లోపల కంపోస్ట్ బిన్ లోపల గుడ్లు పెడతాయి. ఇవి తర్వాత ఇవి చిన్న తెల్లగా పాకే పురుగుల్లాగా అవుతాయి. వీటిని మ్యాగట్స్ అంటారు. ఇవి కూడా యాక్చువల్గా కంపోస్టింగ్ ప్రాసెస్లో మంచివండి, ఎందుకంటే అవి మనం వేసిన ఈ చెత్త ఏదైతే ఉందో వీటిని తినేసి వీటిని బ్రేక్ డౌన్ చేస్తాయి. సో వాటి వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, అవి బిన్ లోపల ఉంటాయి కాబట్టి మనకి మంచిదే. ఒకవేళ పైన బిన్ చుట్టూరు కూడా మీకు పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటే సేమే అండి, దీనికి కూడా మీరు దాదాపు ఒక 2 inches పైన టాప్ లేయర్ మట్టితో కానీ డ్రై వేస్ట్తో కానీ కవర్ చేస్తే మనకు ఆ పురుగులు అనేవి కూడా తగ్గిపోతాయి. లేకపోతే మనం ఇంకొక చిన్న పని ఏం చేయొచ్చు అంటే, మనకి బయట మనము ఎల్లో స్టిక్కర్స్ దొరుకుతాయి కదా, అంటే పురుగుల్ని ఫ్లైస్ ఇవి అట్రాక్ట్ చేసేదానికి మనం గార్డెన్లో పెడతాం కదా, అలాంటి ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ని కనుక మనం మన బిన్ దగ్గరగా పెట్టుకున్నామంటే ఆ ఫ్లైస్ ఏవైతే చుట్టూ తిరుగుతూ ఉంటాయో అవి కూడా దానికి అతుక్కోపోతాయి. అలా కొన్ని ఫ్లైస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్మెల్ని ఎలా కంట్రోల్ చేయాలో చూసాము, తర్వాత పురుగులను ఎలా కంట్రోల్ చేయాలో చూసాం కదా. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఈ లిక్విడ్స్, అంటే మన కంపోస్ట్ తయారు చేసుకునే ప్రాసెస్లో మనకి ఈ లిక్విడ్స్ అనేవి కింద, అంటే మనం ఏ బిన్ అయితే కంపోస్ట్ వేస్తామో దానిలో నుంచి ఇలాంటి లిక్విడ్స్ వస్తాయి. దీన్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది కూడా ఏంటంటే ఒక్కోసారి చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. దానికి కూడా రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే కిచెన్ వేస్ట్ అనేది ఎక్కువ వేస్తామో సో ఆటోమేటిక్గా దీని నుంచి వచ్చే లిక్విడ్కి కూడా స్మెల్ అనేది ఉంటుంది, చాలా ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో ప్రాపర్ రేషియో కనుక మెయింటైన్ చేసుకోగలిగితే సో మనకి లిక్విడ్ కూడా అంత స్మెల్ అయితే ఉండదు. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, మొక్కలకు వాడుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే యాసిడిక్ నేచర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మొక్కలకి ఇచ్చేటప్పుడు డైల్యూట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు దీన్ని స్టోర్ చేసుకునేదానికి గ్లాస్ బాటిల్స్ అలాంటివి వాడకూడదు, ఎందుకంటే ఈ ప్రాసెస్లో దీనిలో నుంచి గ్యాసెస్ కూడా వస్తూ ఉంటాయి మనం స్టోర్ చేసుకున్నప్పుడు. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలాగా మూత ఓపెన్ చేసి మళ్ళీ పెడతా ఉంటే
ఆ ఫామ్ అయిన గ్యాసెస్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీన్ని యూజువల్గా ఒక 1 లీటర్కి ఒక 10 ml వరకు డైల్యూట్ చేసుకొని మొక్కలకి పోసుకోవచ్చు, పైన స్ప్రే లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇది నేను మా ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అండి. సేమ్ నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో నేను ఆ ప్రాసెస్లోనే దీన్ని తయారు చేసుకున్నాను. దీనిలో ఎలాంటి స్మెల్ ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి మట్టి, మంచి ఎరువు, బాగా కుళ్ళిన ఎరువు ఎలాంటి స్మెల్ వస్తుందో సో ఇది కూడా అలాగే వస్తుంది. అంటే మనం ఇలాగ దీన్ని మాయిశ్చర్ కంటెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇలాగ ఒక బాల్ లాగా చేస్తే అలాగే ఉంటుంది. నేను దీంట్లో యాక్చువల్గా కిచెన్ వేస్ట్ వేస్తున్నాను, డ్రై లీవ్స్ వేస్తున్నాను, ఇంకా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ తయారవడానికి నాకు 45 days పట్టిందండి. సో దీనిలో ఏం స్మెల్ కానీ ఏం లేదు, మొక్కలకి ఇది డైరెక్ట్గా ఇంకా వాడుకోవచ్చు. యాక్చువల్గా నేను కంపోస్ట్ వచ్చేసి మా బాల్కనీలోనే తయారు చేసుకుంటాను. సో ఎప్పుడు బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ రాదు. నేను మా డోర్ కూడా ఓపెన్ చేసే పెడతాను. సో స్మెల్ అయితే ఎప్పుడు రాదు. సో మనకి స్మెల్ వస్తుంది అంటే మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం కిచెన్ వేస్ట్ అనేది ఎక్కువ, తడి చెత్త అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నామని. సో అది అడ్జస్ట్ చేసుకుంటే మనము ఆ బ్యాడ్ స్మెల్ని అవాయిడ్ చేసుకోవచ్చు, పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాగా చక్కగా మన మొక్కలకు కావాల్సిన ఎరువుని మనమే తయారు చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.